నమస్తే హాయ్ అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్ లాగ్స్ 4185 చూస్తున్నారు కదండి. చూస్తుంటే నోరు ఊరుతుంది కదా. ఎగ్ దమ్ బిర్యానీ అండి, కలర్ఫుల్గా ఉంది బిర్యానీ అయితే. చూడండి ఎంత బాగా వచ్చిందో బిర్యానీ అయితే. ఇలా ట్రై చేయండి, నేను చూపించే విధంగా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి వ్లాగ్లోకి వెళ్దామండి. ఇప్పుడు చూడండి, ఎగ్ బిర్యానీకి కావాల్సినవి నేను ఒక 2 గ్లాస్ వరకు రైస్ కడిగి నానబెట్టుకుంటున్నాను. వచ్చేసి రైస్ 2 గ్లాస్ తీసుకున్నా. ఇంట్లో రైసే తీసుకుంటున్నాను నేను, బయట మామూలుగా బాస్మతి అలాంటివి ఏం కాదు. ఇప్పుడు వచ్చేసి నేను బిర్యానీ పాత్ర తీసుకున్నాను, మందపాటిది వెలాడపాటిది ఒక బిర్యానీ పాత్ర తీసుకున్నాను. దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసి ఫ్రైడ్ ఆనియన్స్ తయారు చేసుకోవాలండి. ఆనియన్స్ ఇట్లా పొడుగ్గా సన్నగా కట్ చేసుకొని ఆనియన్స్ ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోండి. చూడండి ఫ్రై అయిపోయినాయి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు అట్లా ఫ్రై చేసి పెట్టుకొని చాలా టేస్ట్ వస్తుంది. ఇట్లా ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి నేను ఒక పాత్రలో వచ్చేసి వాటర్ తీసుకున్నాను. ఆ వాటర్లో చూపించాను కదండి, హోల్ గరం మసాలా, జీరా, ఎలాచి, లవంగాలు, చెక్క, బిర్యానీ ఆకు, మిరపకాయలు, అల్లం పేస్టు, అది పెద్ద ఇలాచి ఉంటుంది కదండి, అది మామూలు ఇలాచి, అది యాలక్కాయలు, మధ్య వచ్చేసి సాజీరా, సోంపు, కొత్తిమీర, నిమ్మరసం పిండాను. కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి, సాల్ట్ అన్నీ వేసేసి బాయిల్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనం రైస్ నానబెట్టుకున్నాం కదండి, ఒక 15 మినిట్స్ నానబెట్టుకున్న రైస్ని ఇప్పుడు నేను బాయిల్ అవుతున్న వాటర్లో వేసేసాను, మసాలా వాటర్లో. ఇప్పుడు మనం అది రైస్ ఉడుకుతూ ఉంటుంది, మూత పెట్టేసి దాన్ని ఇంకా వదిలేసేయండి. ఒక 90% వరకు ఉడికేటట్టు చూసుకోండి. ఇప్పుడు నేను ఎగ్స్ అయితే నేను బాయిల్ చేసి పెట్టుకున్నాను, చూపించాను కదా ఫస్ట్లో. బాయిల్ చేసుకొని ఒక 5 ఎగ్స్ అయితే పెట్టుకున్నాను. నేను ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై చేశాను కదండి బిర్యానీ పాత్ర అని చెప్పేసి, దాంట్లోనే ఆయిల్లోనే, ఇంకేం వేసుకోవద్దండి, ఆయిల్ సరిపోతుంది. ఆ ఆయిల్లోనే నేను సాజీరా, సోంపు, హోల్ గరం మసాలా, ఇలాచి, స్టార్ పువ్వు, జాపత్రి, ఇంకా ఇవన్నీ హోల్ గరం మసాలా, ఇలాచి అన్నీ వేసేసి ఫ్రై చేస్తున్నాను. జీడిపప్పు వేసుకునే పని అయితే ఉంటే వేసుకోండి, చాలా బాగుంటుంది. వేసేసి ఒక ఆనియన్ కట్ చేసుకొని మళ్ళీ ఫ్రై చేస్తున్నాను. అవి బాగా బ్రౌన్ కలర్ వచ్చాక ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి అల్లం పేస్ట్ వేసుకోండి, ఒక 2 స్పూన్ వరకు. సిమ్లో పెట్టి ఫ్రై చేయండి, లేకపోతే మాడిపోతుంది. ఫ్రై చేసుకున్న తర్వాత అది ఫ్రై అయిన తర్వాత ఒక టమాటా కట్ చేసి వేసుకున్నాను. నేను 5 ఎగ్స్ తీసుకున్నాను కాబట్టి ఒక టమాటాని వేసుకున్నాను. ఒక టమాటా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇంకా కొంచెం సాల్ట్ వేసి మగ్గనిస్తున్నాను. మగ్గిన తర్వాత ఇప్పుడు పసుపు, మనం దాంట్లోకి వేసుకోవాల్సిన మసాలాలు చూడండి. పసుపు వేస్తున్నాను, పసుపు వేసుకున్నాను. ఇక మీకు తగ్గట్టుగా కారం వేసుకోండి, కారానికి తగ్గట్టుగా కారం వేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ధనియా పౌడర్ వేసుకోండి. ధనియా జీరా పౌడర్ 2 మిక్స్ ఉన్నాయండి దాంట్లో. ధనియా జీరా పౌడర్, హోల్ గరం మసాలా అండి, మసాలా పౌడరు నేను ఇంట్లోనే తయారు చేసుకున్నానండి. ఆ మసాలా చూపించున్నాను, అది చికెన్ దమ్ బిర్యానీలో ఆ మసాలా చూపించాను. అది వేస్తే టేస్ట్ అయితే సూపర్ వస్తుందండి. కొంచెం వేసుకుంటే చాలు, సూపర్ టేస్ట్ వస్తుంది. చూడండి, నేను ఇంకా అది వేసేసి అన్నీ ఫ్రై చేశాను. మసాలాలన్నీ వేసేసి కొంచెం 2 స్పూన్ వరకు పెరిగేసుకున్నాను. నేను ఇక్కడ బాయిల్ చేసుకున్న 5 ఎగ్స్ ఉన్నాయి కదండి, వాటిని సైడ్లో ఘాట్లు పెట్టుకున్నాను. ఒక 4-5 ఘాట్లు లైట్గా పెట్టేసుకొని వేసుకోండి. ఎగ్ లోపలకు కూడా ఆ కారం అవన్నీ పట్టేస్తాయి. నిదానంగా కలుపుకొని మళ్ళీ పగిలిపోతాయి. 2 ఎగ్గులు అయితే నేను కలిపేసి కొంచెం వదిలేసిన తర్వాత ఒక 5 మినిట్స్ వదిలేసిన తర్వాత 2 ఎగ్స్ తీసి పక్కన పెట్టుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు రైస్ చూడండి, నేను రైస్ చూపించాను కదా, 90% ఉడికింది. అది 10% మనం దమ్ చేసుకోవటం ఏం లేదు. ఇంకా రైస్ అంతా నేను వంచేసానండి. మామూలుగా మనం రైస్ వాడ్చుకుంటాం కదండి, వంచుకుంటాం కదా, అన్నం వండుకునేటప్పుడు అట్లా వంచేసేసాను. రైస్ అయితే నేను సగం రైస్ వేసేసి పక్కకు తీసుకున్నాను కదండి 2 ఎగ్గులు, అవి మళ్ళీ మధ్యలో వేస్తున్నాను. మధ్యలో వేసేసి ఫ్రైడ్ ఆనియన్స్ మనం ఫ్రై చేసుకున్నాం కదండి, ఆనియన్స్ అవి, కొత్తిమీర, పుదీనా వేసుకోండి, చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది పుదీనా వేస్తే. ఇంకా వేసేసి మిగతా రైస్ని కూడా పైన వేసేస్తున్నాను. వేసేసిన తర్వాత మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం పక్కన పెట్టుకోండి, అన్నీ ఒకసారి వేసుకోకుండా స్టెప్ బై స్టెప్గా వేసుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసి కొత్తిమీర, పుదీనా వేసేసాను. లాస్ట్గా ఒక 2 స్పూన్ వరకు నెయ్యి వేసేసానండి. నెయ్యి వేసేసి ఇంకా మీ కాడ ఫుడ్ కలర్ ఉంటే ఫుడ్ కలర్ వేసుకోండి. మీరు పసుపు వేసారు కదండి, పసుపు ఖచ్చితంగా వేసుకోండి, ఎందుకంటే రైస్ కలర్ఫుల్గా వస్తుంది. కొంచెం మనం ఫ్రై చేసుకుని పసుపు వేసుకుని ఫుడ్ కలర్ కూడా వేసేసి
దమ్ చేసేదానని. అంటే దమ్ వచ్చేసి ఒక 15-20 మినిట్స్ అంతేనండి. పైన ఏదైనా బరువు పెట్టుకోండి, ఇంకేం అవసరం లేదు. ఫాయిల్ పేపర్ ఉంటే ఫాయిల్ పేపర్ చుట్టేసి పైన మూత పెట్టేసి దమ్ చేసేసేయండి, సరిపోతుంది. ఇంకా బరువు పెట్టేసుకోండి, ఏం లేకపోయినా బరువు పెట్టేస్తే సరిపోతుంది. చూడండి రైస్ చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. రైస్ అయితే సూపర్ ఉందండి, చాలా కలర్ఫుల్గా స్పైసీగా రైస్ బిర్యానీ అయితే సూపర్గా వచ్చేసింది. ట్రై చేయండి, ఇలాగా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా సింపుల్గా అయిపోతుందండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కుకింగ్ వీడియోస్ మరిన్ని అప్లోడ్ చేస్తుంటాను. ఎవరికైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను చేసి చూపిస్తాను. చూడండి మొత్తం నేను మిక్స్ చేసేసాను. చూడండి రైస్ కూడా ఇరగకుండా అంత ఎంత బాగుందో. చూడండి దమ్ బిర్యానీ సూపర్ ఉందండి. తింటుంటే అయితే ఎక్సలెంట్గా ఉంది, అట్టుంది రైస్ అయితే. చూస్తుంటే నోరూరుతుంది కదండి, అంత బాగా వచ్చింది. ట్రై చేయండి ఇలాగా. ఫైనల్గా ఎగ్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా తింటమే ఆలస్యం. చూడండి ఎంత బాగా వచ్చిందో. ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.